హలో గైస్ 2013లో రిలీజ్ అయిన ది కాంజరింగ్ మూవీ హారర్ మూవీస్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. అండ్ ఈ మూవీ హారర్ మూవీ లవర్స్ కి ది కాంజరింగ్ యూనివర్స్ అనే హారర్ సినిమాటిక్ యూనివర్స్ ని కూడా పరిచయం చేసింది. అండ్ ఈ కాంజరింగ్ యూనివర్స్ లో వచ్చే కొన్ని మూవీస్ ని ఎడ్ అండ్ లారెన్ వారెన్ అనే ఇద్దరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. అండ్ ఈ కాంజరింగ్ మూవీస్ లో చూపించిన కొన్ని సీన్స్ అనేవి రియల్ లైఫ్ లో కూడా జరిగాయి. అండ్ వాటికి సంబంధించిన రియల్ లైఫ్ ఫుటేజెస్, ఆడియోస్, ఇంటర్వ్యూస్ కూడా ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ కాంజరింగ్ యూనివర్స్ యొక్క టైమ్ లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక బ్రదర్ అడిగారు, అందుకే ఈ వీడియో చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ కాంజరింగ్ యూనివర్స్ యొక్క స్టోరీ అనేది ది నన్ మూవీతో స్టార్ట్ అవుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే డార్క్ ఏజెస్ టైం పీరియడ్ లో రొమానియాలోని సెయింట్ కార్టా మొనాస్ట్రీకి చెందిన ఒక ప్రీస్ట్ గాడ్ కి బదులు డీమన్ కి పూజ చేయడం మొదలు పెడతాడు. అతను డార్క్ మ్యాజిక్ వల్ల అబ్సెస్ అయ్యి నరకం నుంచి వలక్ అనే డీమన్ ని రిలీజ్ చేయబోతాడు. అండ్ ఈ విషయం వాటికన్ కి తెలిసి అక్కడ నుంచి కొంతమంది వచ్చి ఆ ప్రీస్ట్ ని చంపేసి వలక్ బయటికి రాకుండా జీసస్ క్రైస్ట్ బ్లడ్ యూజ్ చేసి ఆ నరక ద్వారాన్ని మూసేస్తారు. అండ్ వరల్డ్ వార్ 2 టైం పీరియడ్ లో ఆ మొనాస్ట్రీ మీద బాంబ్స్ పడటం వల్ల ఆ నరక ద్వారం మళ్ళీ తెరుచుకుంటుంది. అండ్ అందులోంచి వలక్ బయటకు వచ్చి ఒక నన్ రూపంలోకి మారిపోయి నెక్స్ట్ 10 ఏళ్ల పాటు ఆ మొనాస్ట్రీలో ఉన్న నన్స్ ని చంపుతూ ఉంటుంది. అలా 1952లో చివరిగా మిగిలి ఉన్న ఇద్దరు నన్స్ వలక్ తో పోరాడాల్సి వస్తుంది. అందులో సిస్టర్ విక్టోరియా అనే ఒక నన్ వలక్ డీమన్ కి విక్టిమ్ అవ్వకూడదని సూసైడ్ చేసుకుంటుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఈ విక్టోరియా బాడీని ఫ్రెంచి అనే ఒక రైతు చూస్తాడు. తర్వాత ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫాదర్ బ్రూక్ అండ్ సిస్టర్ ఐరిన్ ని వాటికన్ నుంచి సెయింట్ కార్టా మొనాస్ట్రీకి పంపిస్తారు. అండ్ మూవీ లాస్ట్ లో వీళ్ళిద్దరూ ఫ్రెంచితో కలిసి జీసస్ క్రైస్ట్ బ్లడ్ యూజ్ చేసి వలక్ ని మళ్ళీ బంధిస్తారు. కానీ వలక్ వాళ్ళని మోసం చేసి ఆల్రెడీ ఫ్రెంచి బాడీలో దూరిపోయి ఉంటుంది. ఇది జరిగిన 4 ఏళ్ల తర్వాత అంటే 1956లో ది నన్ 2 మూవీ స్టార్ట్ అవుతుంది. ఫ్రాన్స్ లోని చర్చ్ అండ్ ఒక బోర్డింగ్ స్కూల్లో వలక్ డీమన్ కొందరిని చంపుతూ ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ మూవీలో చూసిన సిస్టర్ ఐరిన్ ఇటలీలో ఉంటుంది. అండ్ తన దగ్గరికి ఒక ఫాదర్ వచ్చి, ఇంతకు ముందు వలక్ తో ఫైట్ చేసి ప్రాణాలతో బయటపడింది నువ్వు ఒక్కదానివే, మళ్ళీ ఆ వలక్ బారి నుంచి మా అందరినీ నువ్వే కాపాడాలి అని అడుగుతాడు. తర్వాత ఐరిన్ ఫ్రాన్స్ కి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేసి ఫ్రెంచి ద్వారా వలక్ ఈ మర్డర్స్ అన్ని చేస్తుందని తెలుసుకుంటుంది. అండ్ తను ఫ్రెంచిని వెతికే ప్రాసెస్ లో ఒక రోజు రాత్రి వలక్ డీమన్ ఐరిన్ ని పొజెస్ చేస్తుంది. దానివల్ల ఐరిన్ కి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. అండ్ తను ఆ విజన్స్ ని అనలైజ్ చేసి స్టడీ చేసి వలక్ యొక్క స్టోరీని తెలుసుకుంటుంది. అదేంటంటే మొదట్లో వలక్ ఒక ఏంజల్ గా ఉండేది, కానీ దేవుడి చేత రిజెక్ట్ చేయబడి వలక్ ఒక డీమన్ లా మారిపోతుంది. తనకి మళ్ళీ ఏంజల్ పవర్స్ రావాలి అంటే తను వేరొక ఏంజల్ పవర్స్ ని తీసుకోవాలి. అండ్ సెయింట్ కార్టా ఫ్యామిలీకి చెందిన సెయింట్ లూసీ అనే ఒక ఏంజల్ చనిపోయిన తర్వాత తన శక్తిని స్టోర్ చేసి ఉంచాలి అని తన కళ్ళని పీకేసి ఒక చర్చ్ లో దాచిపెడతారు. కొంతకాలం తర్వాత ఆ చర్చ్ ని ఒక బోర్డింగ్ స్కూల్ లాగా మారుస్తారు. అండ్ ఈ వలక్ డీమన్ ఆ బోర్డింగ్ స్కూల్లోని ఏంజల్ లూసీ యొక్క కళ్ళని తీసుకుని తన ఏంజల్ పవర్స్ ని తిరిగి పొందాలి అని ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఏంజల్ లూసీ వంశానికి చెందిన వాళ్ళందరినీ వలక్ డీమన్ చంపుతూ ఉంటుంది. అండ్ ఈ వలక్ డీమన్ ఫ్రెంచిని పొజెస్ చేసి ఉంటుంది కదా, సో ఫ్రెంచి ద్వారా ఏంజల్ లూసీ యొక్క కళ్ళని వెతుకుతుంది. అండ్ ఆ ఏంజల్ పవర్స్ ని గ్రహించి మరింత పవర్ఫుల్ గా మారుతుంది. కానీ సిస్టర్ ఐరిన్ ప్రేయర్ చేసి రెడ్ వైన్ ని జీసస్ క్రైస్ట్ బ్లడ్ గా మార్చి ఆ వలక్ డీమన్ ని డిఫీట్ చేస్తుంది. కానీ ఈ మూవీలో వలక్ డీమన్ పూర్తిగా అంతం అవ్వదు, ఎందుకంటే తను కాంజరింగ్ 2 మూవీలో కూడా కనిపిస్తుంది. సో ది నన్ 2 అండ్ ద కాంజరింగ్ 2 మూవీస్ మధ్యలో జరిగిన స్టోరీని ది నన్ 3 మూవీ లాగా తీయొచ్చు. అండ్ ది నన్ 2 మూవీ యొక్క మిడ్ క్రెడిట్ సీన్ లో ఎడ్ అండ్ లారెన్ కనిపిస్తారు కదా, ఈ సీన్ ది కాంజరింగ్ 2 మూవీకి సంబంధించిందా లేదా ఫ్యూచర్ లో రాబోయే మూవీకి సంబంధించిందా అనేది తెలియాల్సి ఉంది. అండ్ ఇంకోవైపు ఈ నన్ మూవీస్ కి సైమల్టేనియస్ గా యానబల్ క్రియేషన్ మూవీ జరుగుతూ ఉంటుంది. 1943లో శామ్యుయల్ మలిన్స్ అనే ఒక డాల్ మేకర్ తన ఫ్యామిలీతో పాటు చర్చ్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ కార్ రిపేర్ వచ్చి ఆగిపోతుంది. అప్పుడు అనుకోకుండా ఒక కార్ యాక్సిడెంట్ లో శామ్యుయల్ కూతురైన యానబల్ చనిపోతుంది. తర్వాత ఒక రోజు శామ్యుయల్ అండ్ తన వైఫ్ వాళ్ళ కూతురు కోసం ప్రేయర్ చేస్తుంటే ఆ ప్రేయర్స్ కి గాడ్ కి బదులుగా ఒక డీమన్ ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే ఆ డీమన్ తను ఉండటానికి ఒక మనిషి శరీరం కోసం వెతుకుతూ ఉంటుంది. అందుకే వీళ్ళ ప్రేయర్స్ కి ఆ డీమన్ అట్రాక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కూతురు యానబల్ ఇల్యూజన్ చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు తయారు చేసిన ఒక డాల్ లోకి ఆ డీమన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ఆ డాల్ కి యానబల్ అని పేరు పెడతారు. అండ్ తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ప్రీస్ట్ వచ్చి యానబల్ డాల్ ని ఒక రూమ్ లో బంధించి ఆ ఈవిల్ డీమన్ బయటికి రాకుండా రూమ్ కి 4 వైపులా బైబిల్ పేజెస్ ని అతికిస్తాడు. ఇది జరిగిన 12 ఏళ్ల తర్వాత ఒక అనాథాశ్రమం మూసేయడంతో అక్కడ ఉండే సిస్టర్ చార్లెట్ అండ్ 6 అనాథ పిల్లలు షెల్టర్ కోసం డాల్ మేకర్ అయిన శామ్యుయల్ మలిన్స్ ఇంట్లో ఉండటానికి వస్తారు. అండ్ వీళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత యానబల్ రూమ్ ని ఎవరు ఓపెన్ చేయొద్దు అని శామ్యుయల్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. కానీ జానెస్ అనే ఒక అమ్మాయికి రాత్రిపూట కొన్ని సౌండ్స్ వినిపించడంతో ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్లి
వెళ్లి అనుకోకుండా యానబెల్ డాల్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఆ డాల్ లో ఉండే డీమన్ జానెస్ బాడీలోకి దూరిపోతుంది. తర్వాత జానెస్ శామ్యూల్ అండ్ అతని వైఫ్ ని చంపేస్తుంది అండ్ సిస్టర్ చార్లెట్ మీద కూడా అటాక్ చేస్తుంది. కానీ జానెట్ ఎలాగోలాగా ట్రై చేసి జానెస్ ని అండ్ ఆ యానబెల్ డాల్ ని ఒక గదిలో బంధిస్తుంది. కానీ జానెస్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి శాంటా మోనికాలో ఉన్న ఒక ఆర్ఫనేజ్ లో చేరుతుంది. అండ్ తన పేరు యానబెల్ అని మార్చుకుంటుంది. అండ్ తనని హిగిన్స్ అనే ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంటారు. అండ్ ఇది జరిగిన 12 ఏళ్ల తర్వాత అంటే 1967 లో యానబెల్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో జాన్ అండ్ మియా అనే ఒక కపుల్ ఉంటారు. ఈ మియా ప్రెగ్నెంట్ గా ఉండటం వల్ల తన హస్బెండ్ తనకి యానబెల్ డాల్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అండ్ వీళ్ళ పక్కింట్లోనే యానబెల్ ని దత్తత తీసుకున్న హిగిన్స్ ఫ్యామిలీ ఉంటారు. అండ్ యానబెల్ ఈ అడాప్టివ్ పేరెంట్స్ ని చంపేసి తను కూడా చనిపోతుంది. అండ్ తనలో ఉన్న డీమన్ ని మళ్ళీ యానబెల్ డాల్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. తర్వాత ఈ డీమన్ ఇంకొక హ్యూమన్ హోస్ట్ కోసం వెతుకుతూ పక్కింట్లో ఉన్న మియాని టార్గెట్ చేస్తుంది. కానీ మియా ఫ్రెండ్ తన సోల్ ని ఆ డీమన్ కి ఆఫర్ చేసి తను చనిపోయి మియా అండ్ తన ఫ్యామిలీని కాపాడుతుంది. తర్వాత ఆ యానబెల్ డాల్ మాయమైపోతుంది. కానీ 6 months తర్వాత ఆ డాల్ ఒక షాప్ లో కనిపిస్తుంది. అండ్ ఆ డాల్ ని డెబ్బీ అనే ఒక అమ్మాయి కోసం తన మదర్ కొంటుంది. అండ్ 1971 లో ది కాంజరింగ్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో ఎడ్ అండ్ లారెన్ అనే ఇద్దరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ డెబ్బీ అండ్ యానబెల్ యొక్క కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండడం చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ యానబెల్ డాల్ నుంచి డెబ్బీని ఎలాగోలాగా కాపాడతారు. అండ్ ఆ యానబెల్ డాల్ ని తీసుకొచ్చి తమ ఇంట్లోని బేస్మెంట్ లో ఆ డాల్ ని లాక్ చేసి ఉంచుతారు. ఈ బేస్మెంట్ లో చాలా సూపర్ న్యాచురల్ థింగ్స్ ఉంటాయి. అండ్ రియల్ లైఫ్ లో కూడా ఎడ్ అండ్ లారెన్ బేస్మెంట్ లో ఇలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ ఉన్నాయంట. అండ్ యానబెల్ డాల్ కూడా ఇప్పటికీ ఉందంట. అండ్ తర్వాత ఎడ్ అండ్ లారెన్ ఎక్సార్సిజం గురించి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం చూపిస్తారు. ఈ ప్రెజెంటేషన్ లో ఫ్రెంచి అనే ఒక రైతు గురించి చెప్తారు. ఈ ఫ్రెంచి మరెవరో కాదు, ది నన్ మూవీలో వాళ్ళకి పొజెస్ చేసి ఉంటుంది కదా, ఆ పర్సనే ఈ ఫ్రెంచి. అండ్ ఆ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి క్యారోలైన్ అనే ఒక లేడీ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి అక్కడ వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఎడ్ అండ్ లారెన్ కి చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ క్యారోలైన్ ఇంటికి వెళ్లి నిజం తెలుసుకుంటారు. అదేంటంటే 1863వ సంవత్సరంలో ఆ ఇంట్లో బాత్షెబా అనే ఒక విచ్ ఉండేది. అండ్ తను సాతాన్ అనే ఒక డెవిల్ కి తన బేబీని సాక్రిఫైస్ చేసి రిచువల్ ని ఫాలో చేస్తూ తను కూడా చనిపోతుంది. అప్పటి నుంచి ఆ స్థలం మొత్తం శాపగ్రస్తం అవుతుంది. అండ్ మూవీ లాస్ట్ లో ఎడ్ అండ్ లారెన్ క్యారోలైన్ ఫ్యామిలీని ఆ బాత్షెబా శాపం నుంచి కాపాడి దానిని అంతం చేస్తారు. ఇక్కడితో కాంజూరింగ్ పార్ట్ 1 మూవీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ 1972లో యానబెల్ కమ్స్ హోమ్ మూవీ స్టార్ట్ అవుతుంది. కంజూరింగ్ 1 మూవీ స్టార్టింగ్ లో ఎడ్ అండ్ లారెన్ యానబెల్ డాల్ ని తీసుకొచ్చి తమ బేస్మెంట్ లో లాక్ చేసి ఉంచుతారు కదా. ఇది జరిగిన 1 year తర్వాత వీళ్ళిద్దరూ వేరే కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వేరే చోటుకి వెళ్లాల్సి వస్తుంది. సో తమ కూతురు జూడీని బేబీ సిటర్ అయిన మేరీ ఎలెన్ దగ్గర వదిలి వెళ్తారు. అండ్ తర్వాత ఆ ఇంటికి మేరీ ఫ్రెండ్ అయిన డానియలా కూడా వస్తుంది. అండ్ తను అనుకోకుండా యానబెల్ డాల్ ని రిలీజ్ చేస్తుంది. తర్వాత నుంచి ఆ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అవుతాయి. కానీ మూవీ లాస్ట్ లో వీళ్ళు ముగ్గురు ఎలాగోలాగా యానబెల్ డాల్ ని మళ్ళీ లాక్ చేస్తారు. అండ్ ఈ స్టోరీ మొత్తం ఒక్క రాత్రిలో అయిపోతుంది. అండ్ ఇదే కంజూరింగ్ యూనివర్స్ లో 1973లో ది కర్స్ ఆఫ్ లా లోరెనా మూవీ స్టార్ట్ అవుతుంది. యానా అనే ఒక సోషల్ వర్కర్ చైల్డ్ వెల్ఫేర్ చెక్ చేయడానికి ప్యాట్రిషియా అనే ఒక లేడీ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆ లేడీ తన పిల్లల్ని ఒక రూమ్ లో లాక్ చేసి బయట ఏదో పూజలు చేస్తూ ఉంటుంది. యానా అదంతా చూసి భయపడి పోలీసులకి చెప్తుంది. పోలీసులు వచ్చి ప్యాట్రిషియాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ ప్యాట్రిషియా పిల్లలు మేము ఆ రూమ్ లోనే సేఫ్ గా ఉంటాం, మేము బయటికి రామని యానాతో చెప్తారు. కానీ యానా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని చైల్డ్ సర్వీస్ షెల్టర్ కి పంపిస్తుంది. అండ్ లా లోరెనా అనే ఒక దయ్యం వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఒక నదిలో ముంచి చంపేస్తుంది. ఈ లా లోరెనా నుంచి తన పిల్లల్ని కాపాడుకోవడానికే ప్యాట్రిషియా వాళ్ళని రూమ్ లో లాక్ చేసి ఉంచిందని యానా తెలుసుకుంటుంది. అండ్ ఈ లా లోరెనా స్టోరీ 1663లో జరుగుతుంది. తన హస్బెండ్ మోసం చేయడంతో తను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి తన పిల్లల్ని ఒక నదిలో ముంచి చంపేసి తను కూడా చనిపోతుంది. దాంతో తనకి వీపింగ్ ఉమెన్ అనే శాపం తగిలి తన ఆత్మ చిన్న పిల్లల్ని చంపుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ లా లోరెనా యానా పిల్లల వెంట పడుతుంది. అండ్ మూవీ లాస్ట్ లో యానా ఒక ప్రీస్ట్ సహాయంతో ఆ లా లోరెనాని అంతం చేస్తుంది. అండ్ 1976లో ది కాంజూరింగ్ 2 మూవీ జరుగుతుంది. ఈ మూవీలో ఎడ్ అండ్ లారెన్ అమిటీవిల్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు లారెన్ కి ఫస్ట్ టైం తన విజన్ లో వలక్ డీమన్ కనిపిస్తుంది. అండ్ ఇది జరిగిన 1 year తర్వాత లండన్ లో హాక్సన్ ఫ్యామిలీ కొన్ని పారానార్మల్ ఈవెంట్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఈ స్టోరీ రియల్ లైఫ్ లో కూడా జరిగింది. అండ్ వాటికి సంబంధించిన ఫుటేజెస్ అనేవి ఇంటర్నెట్ లో కూడా ఉన్నాయంట. కానీ మూవీలో ఈ స్టోరీని కొంచెం చేంజ్ చేసి వలక్ డీమన్ కి కనెక్ట్ చేశారు.
అండ్ ఈ మూవీ లాస్ట్లో లోరెన్ వలక్ని ఓడించి తనని మళ్ళీ నరకానికి పంపించేస్తుంది. అండ్ 1981లో కాంజరింగ్ డెవిల్ మేడ్ మీ డూ ఇట్ మూవీ జరుగుతుంది. ఈ మూవీలో ఎడ్ అండ్ లారెన్ ఆర్నే జాన్సన్ అనే ఒక పర్సన్ కేసు గురించి పనిచేస్తూ ఉంటారు. అండ్ ఈ స్టోరీ కూడా అమెరికాలో రియల్ గా జరిగింది. అండ్ ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఇదంతా ఒక డెవిల్ తనతో చేయిస్తుందని చెప్పాడు. అండ్ ఈ మూవీలో ఇస్లా అనే ఒక విచ్ కొంతమంది మీద బ్లాక్ మ్యాజిక్ చేసి డీమన్స్ హెల్ప్ తో ఇదంతా చేయిస్తూ ఉంటుంది. అండ్ మూవీ లాస్ట్ లో ఎడ్ అండ్ లారెన్ ఆ విచ్ ని ఓడిస్తారు. అండ్ ఆ విచ్ ని తను పిలిచిన డీమన్ చంపేస్తుంది. ఇక్కడితో ఈ కాంజరింగ్ 3 మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ కాంజరింగ్ యూనివర్స్ లో నెక్స్ట్ రాబోయే కాంజరింగ్ 4 మూవీలో ఎడ్ అండ్ లారెన్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఈ 4th మూవీకి కాంజరింగ్ ద లాస్ట్ రైట్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. బట్ ఇప్పుడు ఆ టైటిల్ నుంచి ద లాస్ట్ రైట్ అనే వర్డ్ ని తీసేశారంట. అండ్ ఈ మూవీని కాంజరింగ్ 3 అండ్ ద నన్ 2 మూవీ తీసిన మైకెల్ చేవ్స్ తీయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ సమ్మర్ లో అట్లాంటాలో స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ జూలై 2025లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది గైస్ ఈ కాంజరింగ్ యూనివర్స్ యొక్క టైమ్ లైన్. ఐ హోప్ మీకు ఈ టైమ్ లైన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొన్ని రోజుల్లో ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీస్ కి సంబంధించిన టైమ్ లైన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.